ఇప్పుడు మనం పత్రిజీ ఆలోచన, మన మేడం గారి ఆచరణ ఈరోజు మనకి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. పునాది రాళ్ళు అని పిఎస్ఎస్ఎం మాస్టర్స్కి మనం పలుకుతున్న పత్రి సార్ ఏమైతే ప్రణాళిక చేశారో, మేడం ఎలా ఆచరించి ఈ సంస్థను మనం పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని నడిపిస్తూ ఉన్నారో, మార్గదర్శిగా మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో, ఎక్కడెక్కడ ఏది అవసరమో మనల్ని గైడ్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. మేడం గారికి ఒక్కసారి అందరం నిలబడి పిఎంసి ఎండి గారు పులి రామ్మోహన్ గారు, పిఎంసి ట్రస్ట్ జక్క రాఘవరావు గారు, పిఎంసి ట్రస్ట్ టీం, పిఎంసి డైరెక్టర్స్ టీం, పిఎంసి అడ్వైజర్స్ టీం, పిఎంసి క్రియేటివ్ టీం తరపున మేడం గారికి పిఎంసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేయాల్సిందిగా మనందరికీ విన్నపం. ఆధ్యాత్మిక పుత్రులను తయారు చేయటం మేడం గారి ద్వారా ప్రారంభమైనందుకు మనందరం నిజంగా భాగ్యవంతులం. పిఎంసి డైరెక్టర్స్, ట్రస్ట్ టీం అందరూ మేడంకి ఇవ్వడం అంటే ఇంత ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞత చెప్పుకోవడమే మిత్రులారా. సో పిఎంసి టీం అందరినీ ఆహ్వానిస్తున్నాం. పిఎంసి టీం అంతా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. మేడం గారి మెసేజ్ తీసుకునే ముందు ఒక 2 మాటలు. గత సంవత్సరం మనం ధ్యాన మహాయజ్ఞం అంతా ప్రాజెక్ట్ అంతా రెడీ చేసుకున్నప్పుడు ఎన్నో ఒడదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అన్ని విధాల ఉన్నప్పుడు నేరుగా మేడం దగ్గరికి పోయినప్పుడు మేడం ఒకటే చెప్పింది, యజ్ఞం బ్రహ్మాండంగా జరుగుతుంది, ఆ యజ్ఞంలో నేనుంటాను, నేను దగ్గరుండి చూస్తానని చెప్పింది మేడం గారు. గతంలో కొన్ని ఇబ్బంది అయినా, మేడంకి ఇబ్బంది అయినా కానీ ఎన్నో సహకరించకపోయినా కూడా వచ్చి మనకు 2-3 రోజులు ఉండడం జరిగింది. అదే మాదిరిగా ఈసారి కూడా మనం చేస్తున్నటువంటి అద్భుత పిఎంసి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞంలో కూడా ఈ 4 రోజులు కూడా మేడం గారు ఉంటున్నారు. మేడం గారికి ఒత్తులు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. అన్నీ మీకు తెలుసు, అందరూ మీకు చెప్పారు ధ్యానం ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమించాలి, ఇవన్నీ కూడా పత్రికారు అన్నీ నేర్పించే వెళ్ళారు పైకి. అక్కడి నుంచి అన్నీ చూస్తున్నారు. అందరినీ అక్కను చేర్చుకున్నారు. ఎవరికి ఏది నేర్పించాలో, ఎలా నేర్పించాలో ఆయనకి బాగా తెలిసేది. అలాగే నేర్పించారు, పనులు చేయించారు. ఎవరు ఏ పని చేయగలరో ఆయన దృష్టికి తెలుసు కనుక అన్నీ ఆయనే చూసుకొని ఇన్ని లక్షల మందిని ఇప్పుడు ధ్యానులుగా మార్చారు. ఆయన వెళ్ళే ముందర ఆయన పని సంపూర్ణమైంది, నా పని అయిపోయింది అని చెప్పేవారు. నేను ఇంకా ఉండాలి అనే ఆశతోటి, లేదు నీ పని ఇంకా చాలా ఉంది అని చెప్పేదాన్ని. అవును చాలా ఉంది, ఎన్నో లోకాలు ఉన్నాయి, అవన్నీ అక్కడంతా కూడా చెయ్యాలి నేను.
ఇక్కడ చేసే పని నాకు అయిపోయింది. ఇంకా ముందర తీసుకెళ్లాల్సింది అందరూ ముందరికి తీసుకెళ్ళాలి. ఈ సంస్థని కానీ, ధ్యానాన్ని కానీ, శాకాహారాన్ని కానీ, ఏదైనా కానీ నేను చెప్పినవన్నీ ముందరికి ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలి అని అనేవారు. ఎప్పుడైనా కూడా ఆయన ఇంటికి రాగానే పిల్లలు, డాడీ ఎప్పుడు వెళ్తావు నువ్వు మళ్ళీ అంటే, ఇంటికి వస్తే ఆయన ఎక్కువ రోజులు ఉండరు అని తెలుసు. ఎప్పుడు వెళ్తావు మళ్ళీ, ప్రయాణం ఎప్పుడు అని. కానీ లాస్ట్లో మాత్రం ఎప్పుడు వెళ్తావు అని మాత్రం ఆ క్వశ్చన్ అనేది చాలా బాధాకరంగా ఉండేది. కానీ యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే అది ఆయన ఇష్టం కాబట్టి. ప్రతి వారికి స్వతంత్రం ఉంటుంది, ఎప్పుడు జీవించాలో, ఎప్పుడు వెళ్ళిపోవాలో. ఇది ఒకళ్ళతో ఒకళ్ళు ముడిపడింది కాదు. ఇది ఆ ఫ్రీడమ్ అనేది ఎవరిది వాళ్ళకే. ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరిది కూడా పర్పస్ వేరే ఉంటుంది. ఒకళ్ళది ఒకళ్ళకి జత కాదు. వస్తాం అంతే జతగా మనం ఇక్కడికి, కానీ ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవాలి, ఎవరి తరహాలో, ఎవరి పర్పస్లో. అది ఆయన బాగా చెప్పేవారు. అనేవారు, కోరుకుంటే వచ్చేవి శాపాలు, అడగకుండా కోరకుండా వచ్చేవి వరాలు అని. మనం ఎప్పుడూ ఏది కోరుకోకూడదు, వచ్చేవి ప్రకృతికి తెలుసు అదేమి ఇవ్వాలో. అందుకే శివుడు ఊరికే కోరికలు కోరుతుంటే ఇచ్చేసేవాడు, ఎందుకంటే శివుడికి తెలుసు అవి శాపాలుగా మారతాయని. కానీ కుచేలుడు ఏమి అడగాలని మొహమాట పడ్డాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అటుకులు పెట్టుకొని. అటుకులు కూడా ఇవ్వాలో వద్దో, కృష్ణుడు తింటాడో తినడో, ఆయన సింహాసనము, ఆయన వైభోగము చూసి ఆశ్చర్యంగా నేను ఇస్తున్నాను తింటాడో తినడో అని భయంగా ఉంటే కృష్ణుడు గుర్తుపట్టి, ఏది దాచుకున్నావు కదా, ఏది ఇవ్వు అంటే మెల్లిమెల్లిగా ఇస్తూ ఉంటాడు. ఒక పిడికడు తింటాడు, ఇంకో పిడికడు తింటాడు, మూడో పిడికడికి రుక్మిణీదేవి ఆపేస్తుంది. కుచేలుడు అడగలేదేమి, అందుకే అంత వైభోగం కుచేలుడికి ఇచ్చాడు. నా పాయింట్ అది. తపస్సులు చేసి కోరుకుంటారు, వాళ్ళకి అవన్నీ శాపాలుగా మారుతాయి. దూర్వాసుడు కోరుకున్నాడు, నేనెవరి చేయి మీద పెడితే వాళ్ళు పోవాలి అని. ఆఖరికి తన మీదే తను చేయి పెట్టుకుంటాడు. అలాగా ఏది కోరుకోవద్దు, వచ్చింది హాయిగా తీసుకోండి. రావాల్సిందేదో మనకి తప్పకుండా వస్తుంది, రాక మానదు. ధ్యానంతో అన్నీ సాధ్యము, ఇంకేమీ అక్కర్లేదు. ధ్యానం చేశారంటే ప్రతిదీ మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడే అనుకుంటున్నాను, పద్మ మేడంతో అన్నాను, ఏది ఆలోచిస్తే అది అయిపోతుందంటేను, అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. ఏది ఆలోచిస్తే అయిపోతుంది కాబట్టి అడ్డమైనవి ఆలోచించకండి, అయిపోతుంది కదా అని. తర్వాత అవన్నీ అయిపోతే మనకే కదా కష్టం. ఆ కర్మ ఎవరికి అంటుతుంది? ఆలోచించిన వాడికి అంటుతుంది. కనుక జాగ్రత్తగా ఆలోచించండి, మన థాట్ పవర్ని వేస్ట్ చేయొద్దు, కరెక్ట్గా పెట్టుకోండి. అప్పుడే మనకు అన్నీ సొంతం అవుతాయి. ఎప్పుడైతే తప్పులు చేస్తామో అవి వెళ్ళిపోతాయి. అవి సిద్ధులు, ఇందాక మురళి చెప్పారు కదా సిద్ధులు. ఆ సిద్ధులు ఎప్పుడు వస్తాయి?
మనం ప్యూర్గా ఉంటే వస్తాయి, ప్యూరిటీ లేకపోతే ఏ సిద్ధి రాదు. కొన్నాళ్లే పనిచేస్తాయి, వచ్చాయి కాబట్టి, ఇచ్చారు కాబట్టి. ధ్యానం అనేది ఒక పెద్ద అస్త్రం. ఆ అస్త్రాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి ఎవరైనా కూడా. ధ్యానాన్ని మన ఎదుగుదలకి, సొంత ఎదుగుదలకి ఉపయోగించుకోండి. అప్పుడు అన్నీ వస్తాయి. మనం ఎదిగితే అందరూ ఎదిగినట్టే. కనుక ప్రతి ఒక్కరూ చూస్తున్నాను, అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రతిరోజు కొంచెం కొంచెం ఇది కూడా చూస్తున్నాను. పిఎంసి వాళ్ళు చేసిన అమోఘమైన వర్క్ ఈసారి. పాత వాళ్ళందరినీ ఇక్కడ పిలిచి వాళ్ళకి సన్మానం చేయడం చాలా, అది ఆయనకి సన్మానం. అది ఆయనకి చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళని దారిలోకి తీసుకొచ్చింది ఆయనే కదా. అందుకనే ఈ సన్మానాలన్నీ ఆయనకి వెళ్తున్నాయి. కనుక ఇది అసలైన సన్మానం, ఇది అసలైన పని. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో, చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడి పోటీ వాళ్ళు కడపకుండా పోయిన వాళ్ళు, ధర్మవరము, అనంతపురము, వీళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు. ఆ రోజుల్లో మా దగ్గర ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు. ఆ రోజుల్లో వాళ్ళు వచ్చి మా దగ్గర ఉన్నారు, అది గొప్ప విషయం. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, మా దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు వచ్చారు. నా చేతిలో ఒక 500 రూపాయలు పెడితే మురిసిపోయేదాన్ని. అంటే కాస్త వస్తువులు కొనుక్కోవచ్చు అని. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు, మా దగ్గరకు వచ్చారు. ఇంట్లో ఉండేవారు, పిల్లల్లాగా అయిపోయారు. రాయదుర్గా రవి వచ్చాడు, చూశాను నిన్న. విజయ్ కుమార్, రాము, ధర్మవరం. కానీ ఎంతమంది వచ్చినా తప్పిపోయిన గొర్రెల్నే అడుగుతాం కదా. అలాగే ప్రతాప్ రెడ్డి రాలేదెందుకు, గుణాకర్ రెడ్డి రాలేదెందుకు, ఇది నా క్వశ్చన్. ఇందాక కనపడలేదే. కనుక చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూస్తే. మీ యొక్క ప్రేమ భావన, ఈ సార్ పట్ల ప్రేమ అమోఘం. అది ఎంత మర్చిపోదామన్నా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన్నే జ్ఞాపకం చేస్తారు. ఎప్పుడు మర్చిపోను నేను, ఎలా మర్చిపోను? మర్చిపోదగ్గ మనిషేనా ఆయన? చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్. ఈసారి చాలా బాగుంది. ముఖ్యంగా ఈ అచీవ్మెంట్ది నిజమే. వాళ్ళకి అచీవ్మెంట్ అవార్డ్స్ అక్కర్లే, వాళ్ళు చేశారు అంతే. ఈ అవార్డ్స్ కోసం చేయలే, వాళ్ళు చేశారు. ఆ రోజుల్లో స్టేజ్ మీదకి పిలిచి ఒక సన్మానం చేయించుకోవాలంటే ఎంతో ఆత్రపడేవాళ్ళం. తర్వాత సన్మానాలు చెయ్యాలని బుద్ధి పుట్టేది. ఇప్పుడు సన్మానాలు చేస్తుంటే అక్కడ కూర్చొని చూడాలనిపిస్తోంది. ఇది 3వ స్టేజ్. బాగుంది కదా, మీరు హాయిగా కూర్చొని చూస్తున్నారు. ఇది అసలైన స్థితి ధ్యానంలో. ఫస్ట్ ఏంటి, మనం స్టేజ్ మీదకి ఎక్కాలనే ఆతృతతోటి అక్కడక్కడే తిరిగేవారు సార్ ముందర కొంతమంది. ఎప్పుడెప్పుడు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు స్టేజ్ మీదకి ఎక్కిస్తారా అని. అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, సన్మానం జరిగింది. అప్పుడు అయ్యో నేను కూడా చెయ్యాలి, ఒకళ్ళకి నేను చేస్తే బాగుంటుంది, కెమెరాలో పడతానే, నా చేత కూడా సన్మానం చేయించుకుంటున్నారు అని గొప్పగా అక్కడక్కడే తిరిగేవారు. ఎవరికైనా సన్మానం వస్తే కనుక ఆయనకేముంది పాపం, ఎవరో ఒకళ్ళు చేస్తే చాలని చెప్పి పిలిచేవారు. అది అయిపోయింది, ఆ కోరిక అయిపోయింది. ఇప్పుడేమవుతుంది, చేస్తున్నారులే, మనం హాయిగా కూర్చొని చూద్దాం.
సన్మానం చేయించుకోవాలనిపించుకోవడము కరెక్టే, చెయ్యాలనడము కరెక్టే, చేస్తూ ఉంటే చూడడము కరెక్టే, మూడు కరెక్టే. అప్పుడు మన స్థితి ఏంటో మనకే తెలుస్తుంది, మనం ఏం ఆలోచిస్తున్నాము. కనుక ప్రతి స్థితిని మనం గమనించుకుంటూ ఎదుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. స్థితి మనకి తెలుస్తుంది ఏ స్థితిలో ఉన్నాము అనేది. దాన్ని గమనించుకోండి, గమనించుకొని ఇంకా ముందరికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది ఎదగాలి, ఇది కాదు ఇంకా ఎదగాలి, ఇది కాదు ఇంకా ఎదగాలి అనే కోరిక ఎప్పుడూ ఉండాలి మనిషికి. మనకు సన్మానాలు చేస్తున్నారని అక్కడ ఉండిపోయాం అనుకోండి, ఎదగం. ఇంకా వద్దు, సన్మానాలు వద్దు, ఇంకా పైకి వెళ్ళాలి. అవార్డులు వద్దు, ఇంకా పైకి వెళ్ళాలి. అలాగా దృష్టి పెడుతూ పోయారంటే అన్నీ ఉన్న స్థితికే వెళ్తారు. చాలా బాగుంది, అందరినీ చూసి చాలా మంచిగా జరుగుతున్నాయి. భోజనాలు బాగున్నాయా? పిఎస్ఎస్ఎంలో భోజనాలు ఎప్పుడూ బాగుంటాయి, ఎప్పుడూ బాగుంటాయి అవి. 50 ఏళ్ళు అయింది మొదలెట్టి, ఇప్పటికీ ఎంత బాగా నడుస్తుందో చూడండి. అన్నదానానికి చూసుకోండి, అందరూ కలిసి తలా చెయ్యి వేసి అన్నదానాన్ని ముందరికి తీసుకెళ్ళండి. మనం ఏ విధంగా ఉండాలంటే, మనం తిన్న ముద్దే ఇంకో 10 మంది తినేలాగా మనం సాయం చేయాలి. మనం ఇవాళ తింటున్నాము, ఇంకో 10 మంది తినాలి, వాళ్ళకి ఇవ్వండి మీ చేతులతో. ఎందుకంటే జ్ఞానదానం, ధ్యానదానం ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి మనం దానం చేయడం చాలా గొప్ప విషయం. అది ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణామృతం సీరియల్ మేడం గారితో చేశారు ఇంటర్వ్యూస్ అని. ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి ఒకసారి. వాహ్ వాహ్. తెలియాలి క్రియేటివిటీ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా దేన్ని హైలైట్ చేయొచ్చు అనేటటువంటిది. చందు మాటలు 2 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. నిజంగా స్వర్ణామృతం ఒక అధ్యాయం అంతా కూడా నా లైఫ్లో ఒక గొప్ప అనుభవం. సార్ ఆ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకే ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు, ఏదేంటంటే స్వర్ణామృతం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. సో తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు పత్రి సార్. సో మూమెంట్ మొదలైనప్పటి నుంచి, సో 80s కంటే ముందు 78లో సార్ ఎన్లైటన్మెంట్ అయిన దగ్గర నుంచి జరిగిన యాత్ర మొత్తం కంప్లీట్గా విట్నెస్ చేసిన ఒకే ఒక పర్సన్ పత్రి మేడం. అందుకే ఈ టైటిల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ మేడం పిరమిడ్ వ్యాలీలో ఉండడం అనేది ఒక శక్తి క్షేత్రానికి ఒక పెద్ద ఎనర్జీ, ఒక పెద్ద బలం. అండ్ మాకు ఒక అదృష్టం ఏమంటే, ఎలాంటి అనుభవం కానీ, ఒక బుక్ చదివినా కానీ, అక్కడ జరిగిన ఒక ధ్యాన అనుభవం కానీ, అవన్నీ కూడా పత్రి మేడం దగ్గరికి వెళ్ళేసి అవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉండడం, ఇవంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మేడంతో సత్సంగ్, డైరెక్ట్ సత్సంగ్ చెప్పాలి అంటే. అండ్ నిన్న జర్నీలో కూడా 6 hours జర్నీ కదా సార్ పిరమిడ్ వ్యాలీ నుంచి ఇక్కడికి. మేడం మేము ఇద్దరం కూడా ఒక బుక్ జర్నీ ఆఫ్ సోల్స్ డాక్టర్ మైకేల్ న్యూటన్ అనే బుక్ చదువుతున్నాను. అది అందులో చాలా కేస్ స్టడీస్ అంతా ఉన్నాయి. ఆ ఒక్కొక్క కేస్ స్టడీ చదవడం, సో మేడంతో డిస్కస్ చేస్తూ ఉండడం. సో అందులో నేను కొద్దిగా డిస్కస్ చేద్దామని కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి మేడం ఆల్రెడీ నేను చదివిన పాయింట్స్ చెప్పేవాళ్ళు. మేడం ఫిజికల్ బాడీకే కాదు సోల్కి కూడా అని నేను చెప్పబోతుంటే, సోల్కి కూడా ఆరా ఉంటుందిరా అని అన్నారు మేడం. అది నెక్స్ట్ చాప్టర్లో ఉంది అది. సో అంత అడ్వాన్స్డ్ గ్రాండ్ మాస్టర్ పత్రి మేడం. అండ్ మనందరికీ తెలిసిన పత్రి మేడం కొద్ది అయితే, అండ్ మేడంతో సత్సంగ్లో డీటెయిల్గా వెళ్తే ఎంత జ్ఞానం ఉంటుందో అదంతా కూడా స్వర్ణామృతంలో కానీ ధ్యానామృతంలో కానీ ఇదంతా కూడా. సో పిఎంసి అందరికి ఇచ్చినందుకు పిఎంసికి గట్టిగా చప్పట్లు.
అండ్ మేడం తర్వాత కూడా మీ చిన్న చిన్న స్నిప్పెట్స్ కావచ్చు, బైట్స్ కావచ్చు, అవన్నీ కూడా కంటిన్యూగా పిఎంసీలో రావాలని కోరుకుంటున్నాం మేడం.